హలో అండి. నా పేరు అంబటి శ్రీనివాసరావు. ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, నాకు విద్యాబుద్ధులు నేర్పి ఈరోజు మీ ఎదుట మాట్లాడే స్థాయికి తీసుకొచ్చిన నా గురులకు, అలాగే ఈ ఆడియో వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మన జీవితంలో సమస్యలు, ఒత్తిడి, భయం, నిరాశ ఇవన్నీ సహజం. కానీ వీటిని ఎలా ఎదుర్కోవాలో వేల సంవత్సరాల క్రితమే భగవద్గీత మనకు నేర్పింది. ఈరోజు భగవద్గీత మన జీవితానికి చెప్పిన కొన్ని గొప్ప పాఠాలను తెలుసుకుందాం. 1. నీ కర్తవ్యాన్ని చేయి, ఫలితాన్ని గురించి ఎక్కువగా ఆలోచించకు. భగవద్గీతలో ఒక గొప్ప సందేశం ఏమిటంటే, నీ పని నిజాయితీగా చేయి, ఫలితం గురించి భయపడకు. చాలామంది ఫెయిల్ అవుతామేమో అని ప్రయత్నించరు. కానీ ప్రయత్నం చేయకుండా విజయం రావడం అసాధ్యం. 2. మనసును నియంత్రించగలిగినవాడే నిజమైన విజేత. మనిషి జీవితంలో అతిపెద్ద శత్రువు బయట ఉండడు, మన మనసులోనే ఉంటాడు. కోపం, భయం, అసూయ, ఆందోళన ఇవన్నీ మన ఎదుగుదలను ఆపేస్తాయి. మనసును నియంత్రించడం నేర్చుకుంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చు. 3. మార్పు ప్రకృతి ధర్మం. జీవితంలో సుఖం, దుఃఖం, లాభం, నష్టం ఇవి శాశ్వతం కావు. మార్పును అంగీకరించిన వారే ముందుకు వెళ్తారు. 4. నెగటివ్ థాట్స్ను దూరంగా ఉంచాలి. మన ఆలోచనలు మన భవిష్యత్తును నిర్మిస్తాయి. పాజిటివ్ థింకింగ్ ఉన్న చోట అవకాశాలు కనిపిస్తాయి. 5. సెల్ఫ్ డిసిప్లిన్ చాలా ముఖ్యం. ఉదయం లేవడం, సమయాన్ని గౌరవించడం, మాట నిలబెట్టుకోవడం ఇవి విజయవంతమైన జీవితానికి బలమైన పునాది. 6. ఇతరులతో పోల్చుకోవద్దు. ప్రతి మనిషి ప్రయాణం వేరు. ఇతరుల విజయాన్ని చూసి నిరాశపడకండి. మీ ప్రయాణంపై దృష్టి పెట్టండి. 7. విశ్వాసం ప్లస్ కృషి ఈక్వల్స్ విజయం. కేవలం ప్రార్థన సరిపోదు, కేవలం కష్టం కూడా సరిపోదు. విశ్వాసంతో చేసిన కృషి గొప్ప ఫలితాలను ఇస్తుంది. పవర్ఫుల్ ఎండింగ్. గుర్తుంచుకోండి, భగవద్గీత కేవలం ఒక గ్రంథం కాదు, అది జీవితాన్ని నడిపించే మార్గదర్శి. ఈ పాఠాలను జీవితంలో అమలు చేస్తే మీ ఆలోచనలు, మీ నిర్ణయాలు, మీ భవిష్యత్తు మారిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మోటివేషనల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీరు అభివృద్ధి చెందాలి, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి, మన దేశం మరింత ప్రగతి సాధించాలి అని కోరుకుంటూ జై హింద్, జై భారత్.